టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మీరు మంచిగా హాలిడేస్ వచ్చినప్పుడైనా, వీకెండ్స్ వచ్చినప్పుడైనా అబ్బా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నాం కానీ ఏం చేద్దాం పిల్లలతో అవ్వట్లేదు అని అనుకుంటున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నా. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతోని మంచిగా ఫుడ్ కూడా తినుకుంటూ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి స్పాట్ తీసుకొచ్చేసాను. అదే చూస్తున్నాం కదా, మా చెరిష్ కార్నివాల్. సో ఇది ఎక్కడుంది అని అంటే శ్రీకాకుళంలో జెడ్పీ ఆఫీస్కి దగ్గర వాటర్ ట్యాంక్ పక్కనే ఉందన్నమాట. ఇది చాలా వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఏంటి, నార్మల్గా చాలా స్పాట్స్ ఉంటాయి మనం టైం స్పెండ్ చేయడానికి, ఇదే ఎందుకు అని అంటారా? సో ఎందుకు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పిల్లలతోని బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక సపరేట్ గేమ్ జోన్ ఇచ్చేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ మనల్ని కూడా టైం స్పెండ్ చేయనిస్తారు. కానీ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ గేమ్ జోన్ చూస్తే గనక మీరు కూడా ఖచ్చితంగా ఒక చిన్న పిల్లలై ఆడుకుంటారనమాట. అంత బ్యూటిఫుల్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచిగా ఆడుకొని అలసిపోతే కనుక ఫుడ్ జోన్ కూడా ఉంది. సో మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా, ఏదైనా కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని అలసిపోయి తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. సో ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంతకు మించిన బెస్ట్ స్పాట్ ఏదైనా ఉంటుందా చెప్పండి, మీ బెస్ట్ హాలిడేని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో ప్రెజెంట్ మనము సాఫ్ట్ ప్లే జోన్లో ఉన్నాము. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను కూడా ఒక టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాను. ఓకేనా? ఎస్, కార్డ్. అండ్ ఇక్కడ మరి ఇంత బాగున్నాయి, ప్రైజెస్ ఏమైనా హై ఉంటాయేమో అని మీకు డౌటే అక్కర్లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం చెప్పులు తీసేళ్ళాలి, ఎందుకంటే కిడ్స్ ఆడుకునే ప్లేస్ కాబట్టి కొంచెం మనం పవిత్రంగా, ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ సాఫ్ట్ ప్లే జోన్ అని ఎందుకు అన్నామంటే, ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా పిల్లలు ఏ మూలన ఆడుకున్నా, ఇది చూడండి ఫుట్ మొత్తం ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇక్కడ స్లిప్ అయి పడినా కూడా ఏ రకంగా కూడా దెబ్బ తాకదు. అండ్ ఇక్కడ చూసుకున్నా అక్కడ అన్ని గేమింగ్స్లో కూడా ఎంత దూరం హైట్ నుంచి కింద పడ్డా కూడా మనకి దెబ్బ అనేది తాకదు అదనమాట. మరి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కంప్లీట్ మానిటరింగ్, ఇక్కడ పేరెంట్స్ కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ పేరెంట్స్ సిట్టింగ్ ఉంది, చైర్స్ ఉన్నాయి. ఇక్కడ పేరెంట్స్ కూర్చొని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఎప్పుడైనా స్కిడ్ అవ్వచ్చు, స్లిప్ అవ్వచ్చు. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ హ్యాపీగా కూర్చొని వాళ్ళని చూసుకుంటూ, ఇంకొకటి కూడా చెప్తాను, దీని స్పెషాలిటీ ఏంటి చెప్తాను అన్నాను కదా. సో ఇక్కడ మనకి ఫుడ్ జోన్ ఉంది. సో బ్యాక్ డోర్ నుంచి మీరు అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడ కూర్చొని తినుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారో మానిటర్ చేసుకుంటూ మీరు హ్యాపీగా మీ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ పిల్లల్ని కూడా ఒక కంట కనిపెట్టొచ్చు అనమాట. చూసారా, అసలు పేర్లోనే ఉంది కదా, మా చెరిష్ కార్నివాల్ అంటే అమ్మలా లాలించే కంపెనీ అనమాట. సో అంటే అమ్మ ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తుందో ఒక బిడ్డ గురించి, వీళ్ళు కూడా మన గురించి, ఇక్కడికి వచ్చే పిల్లల గురించి, అందరి గురించి అన్ని రకాలుగా ఆలోచించి మరి ఇంత ప్లాన్డ్గా ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో చూస్తుంటే నాకే దుంకేయాలి, ఆడుకోవాలి అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆడకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది 1.5 year నుంచి జస్ట్ 10-12 years బేబీస్ వరకు మాత్రమే ఇక్కడ అలో ఉంది. మనలాంటి వాళ్ళు ఆడుకోకూడదు, ఎంత టెంప్ట్ అయినా ఇక్కడ ఆడుకోకూడదు అనమాట. సో ఎస్, ఇది ఎంత బాగుంది చూసారా, పిల్లలు చూస్తేనే చాలా కలరింగ్తోని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. సో ఇలాంటివి చూసినప్పుడైతే నాకు వద్దులేండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఎక్కువ వెయిట్ అయితే ఆపదేమో. సో ఇలాంటివి చూసినప్పుడల్లా నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది అనమాట. మా చిన్నతనంలో ఇలాంటివి ఉంటే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది. బట్ శ్రీకాకుళం పీపుల్ నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వెరీ ఫస్ట్ ఇన్ శ్రీకాకుళం వెరీ ఫస్ట్ ఇది తీసుకొచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీ క్వాలిటీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో నాకు ఇదంతా చూస్తుంటే అట్లీస్ట్ నేను ఆడుకోకపోయినా అట్లీస్ట్
ఒక రౌండ్ మొత్తం చూస్తే అయినా నాకు కడుపు నిండుతుంది అనిపిస్తుంది. సో నేను ఒక్కసారి ఇదంతా చూసేస్తాను. సో ఎస్, ఎక్కడున్నా అనుకుంటున్నారా? సో ఇక్కడే సాఫ్ట్ ప్లే గేమ్ జోన్లో శాండ్ పిట్స్ మధ్యలో ఉన్నాను. నాకు ఇప్పటి వరకు అంటే అంత చిన్నపిల్లలదే కదా, ఏదో ఒకటైనా అలో చేయకపోతారా ఆడుకోవడానికి అనుకున్నాను. ఎస్, ఫైనల్గా దొరికింది ఒకటి ఆడుకోవడానికి. సో మీరు తిట్టుకోనంటే ఒకటి చెప్తాను, నాకు ఇవన్నీ చూడగానే మనం చిన్నప్పుడు బాగా ఇష్టపడే జెమ్స్ ఉంటాయి కదా, ఆ జెమ్స్ గుర్తొచ్చాయి ఇవన్నీ చూడగానే. బట్ ఎస్, మనం ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీంట్లోని. అండ్ దీని కింద కూడా ఫోమ్ టైల్సే ఉన్నాయి. దానివల్ల ఎంత దూరం పడ్డా, ఎంత ప్రెషర్తో ఆడుకున్నా, ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా కూడా అస్సలు దెబ్బ తాకదనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇది ఆడుకుంటూ. సో నెక్స్ట్ ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నేను కొంచెం సేపు ఆడుకుంటాను, మీరు వెళ్ళండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు గుర్రం ఎక్కాను, ఆ అనుభూతి నాకు ఇప్పుడు ఈ గుర్రం ఎక్కి నాకు వస్తుంది. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి అస్సలు అలో ఉండవండి ఇక్కడ. నేను మనందరికీ కూడా తెలియడానికి, చూపించడానికి స్పెషల్ రిక్వెస్ట్ కింద నిపుణుల పర్యవేక్షణలో అన్నట్టు ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చుట్టూ ఉండి ఏ వెయిట్ ఎంత ఆపుతుంది అనేది చూసి మరి నేను ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎస్, ఇప్పుడు నేను జంపింగ్ జోన్లో ఉన్నాను. బట్ ఎక్కువ పిల్లలకి సంబంధించింది కాబట్టి నేను ఎక్కువ ఎగరట్లేదు, బికాజ్ ఎక్కువ వెయిట్ పడితే ఇది ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అని చెప్పేసి. సో ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడంతా ఫినిషింగ్ కూడా ఫోమ్తోనే ఉంది. సో కొంచెం అటు ఇటు పడ్డా ఏది ఉన్నా కూడా పిల్లలకి సంబంధించి అస్సలు భయపడాల్సిన పనే లేదు, అంత సాఫ్ట్ ఫినిషింగ్ ఉందన్నమాట ఇక్కడ. సో చెప్పాను కదా, ఇది నాకు మాత్రమే మీకు చూపించడానికి అలో, కానీ పెద్దవాళ్ళకి అసలు అలో అయితే లేదు, ఓన్లీ పిల్లలకు మాత్రమే. అది కూడా ఓన్లీ 1.5 year to 10 to 12 years పిల్లలకి మాత్రమే ఈ సాఫ్ట్ ప్లే జోన్లో అలో ఉంది. ఎస్ గైస్, నేను ఎప్పుడో చిన్నప్పుడు జారుడు బండ ఆడుకోవాలి అనిపించినప్పుడు ఎక్కడో దూరం ఉన్న టెంపుల్స్కి వెళ్ళి, ఏదైనా పార్క్కి వెళ్ళి, ఎస్పెషల్గా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి అట్లా వెళ్ళి ఆడుకునేది. బట్ చూడండి, అసలు చిన్నప్పుడు ఉన్న అనుభూతులని నాకు ఇప్పుడే ఒక క్రేవింగ్ తీరుతుంది అనిపిస్తుంది. సో ఎస్, ఇది జారుడు బండ. ఇది కూడా కంప్లీట్ ఫోమ్ ఫినిషింగ్తో ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో పిల్లలు హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఇలా జారచ్చు. One, two, three. సో ఇప్పటి వరకు మనం సాఫ్ట్ గేమింగ్ జోన్ చూసాం. ఇప్పుడు విఆర్ గేమింగ్ దగ్గర ఉన్నాము. సో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్బాక్స్, స్పోర్ట్స్, అలాగే మినీ గోల్ఫ్, ఎయిర్ హాకీ, పూల్ టేబుల్, ప్లే స్టేషన్, అలాగే వర్చువల్ రియాలిటీ, హారర్, అడ్వెంచర్ వార్, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. మరి ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. పిల్లల గేమ్స్ మనం చూసాం కదా. సో ఇప్పుడు మనం ఉన్నది విఆర్ గేమింగ్ జోన్. సో పిల్లలే ఆడుకుంటారా, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి లేదా అని అంటే పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ గేమ్స్ తగ్గేదేలే. అన్ని గేమ్స్ ఉన్నాయి, అన్ని విఆర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ గేమింగ్తో పాటు కొంచెం మ్యూజిక్ కూడా మనకి బూస్టప్గా ఇస్తారనమాట. అందుకని చెప్పి కొంచెం నాయిస్ వినిపిస్తుంది. సో ఈ జోన్లో నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. పడ్డది, ఒకటే పడ్డది.
అంటే నేను మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుందా అని డౌట్. తెలిస్తే ఏంటి అమ్మాయి గేమ్స్ ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది, తప్పిపోయిందా ఏంటి అని అనుకుంటున్నారా? కాదు, ఎప్పుడైనా సరే గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్న కాంబినేషన్లో మీరు కన్వెన్షన్ హాల్ ఎక్కడైనా చూసారా? ఎస్, వెరీ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాం మనము. సో ఎస్, ఇక్కడ మనకి ఎంసీసీలో కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సో ఎంత క్యాపబుల్ పట్టొచ్చు పీపుల్, ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఎస్, ఈ కన్వెన్షన్ హాల్లో అయితే చిన్న చిన్న పార్టీస్ ఏవైనా ఉన్నా, బర్త్డే పార్టీస్ కావచ్చు, మీకు 250 to 300 పీపుల్, అంత తక్కువ పీపుల్తోని మీరు ఏదైనా గ్యాదరింగ్ చేసుకున్నా, ఏ ఫంక్షన్స్ చేసుకున్నా కూడా ఆ 300 పీపుల్ గ్యాదరింగ్ మట్టుకు మాత్రం ఇక్కడ మీరు హ్యాపీగా మంచి ఫంక్షన్ చేసుకోవచ్చు, మంచి అట్మాస్ఫియర్లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫంక్షన్ చేసుకోవడానికి మనం రెడీ అవుతాం కదా, సో రెడీ అవ్వడానికి ఆబ్వియస్గా మనకి ఫంక్షన్ హాల్కి ఒక అటాచ్డ్ రూమ్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో దట్ మనకు అక్కడ రూమ్ కూడా ఇచ్చేసారు. సో దట్ అందులో మనకి రెడీ అవ్వడానికి కూడా అన్ని వసతులు కూడా అన్నీ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు రావటం, హ్యాపీగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకొని ఫంక్షన్ చేసుకోవడం, హ్యాపీగా ఇక్కడికి వచ్చి రెడీ అవ్వచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా 3400 స్క్వేర్ యార్డ్స్లో ఇదంతా కూడా ఉంది ఎంసీసీ. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ చెప్పాలా మీకు, ఫర్దర్గా ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు అందరూ కూడా థియేటర్ మంచి స్క్రీన్ పెట్టుకొని మంచి బర్త్డే పార్టీస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా శ్రీకాకుళం పీపుల్కి ఇవ్వటానికి ఇంకా అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా అది ఇంకొకటి యాడ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఎంసీసీ ఇంకా స్పెషల్గా అయిపోతుంది అనమాట. సో ఈ ఎంసీసీ ఇంత మంచి ఇన్నోవేటివ్ థాట్ ఎవరిది, అండ్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇంకా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ది ఓనర్ అప్పలనాయుడు గారు. ఆయన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్. సో ఆయన కొడుకులు, మనవళ్ళు వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో, మంచి మంచి ఇంజనీర్ ప్లేసెస్లో స్థిరపడి ఉన్నారు. సో వాళ్ళ సహకారంతోనే ఇది స్థాపించామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆయనను ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సో రియల్లీ గ్రేట్ సార్, వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా శ్రీకాకుళంకి ఒక షూట్ పర్పస్ వచ్చాను. షూట్ పర్పస్ వచ్చి ఈవినింగ్ బోర్ అయిపోతుంది, ఏం చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, బోర్ కదా అనుకుంటుంటే నాకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది ఎంసీసీ యొక్క లొకేషన్ వచ్చింది సార్. ఇక్కడికి వన్స్ వచ్చినాక హైదరాబాద్లో ఉన్నానా, నేను శ్రీకాకుళంలో ఉన్నానా అనే విషయం అయితే నాకు అర్థం కాలేదు. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. ఫుడ్ కావచ్చు, ఇటు గేమ్ జోన్ కావచ్చు, విఆర్ గేమింగ్ కావచ్చు, అన్నీ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి సార్. నిజంగా హైదరాబాద్లో కూడా విఆర్ గేమింగ్కి సంబంధించి ఇంత మంచి గేమ్స్ మనకి దొరకవు కావచ్చు అనిపించింది నాకైతే, నా ఎక్స్పీరియన్స్. సో ఈ థాట్ ఎలా వచ్చింది సార్, దీనికి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఎలా చార్జ్ చేస్తున్నారు ఏంటి? మా చెరీస్ కార్నివాల్ అని దీన్ని ఒక ప్రత్యేకమైన తరహాలో మేము ఎస్టాబ్లిష్ చేయడం అయిందమ్మా. దీని తాలూకా కాన్సెప్ట్లో ఏంటంటే అందరూ సివిల్ ఇంజనీర్స్మే, మేమందరం రిటైర్డ్ ఇంజనీర్స్. మా పిల్లలు అంతా డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళంతా సివిల్ ఇంజనీర్సు. వాళ్ళ తాలూకా కాన్సెప్ట్ని చాలా ఏరియాలో చూశారు, హైదరాబాద్ ఇవన్నీ చూసి చేశారు. మెయిన్ ఏంటంటే పిల్లలు ఈ సెల్ చూడడం అనేది చాలా ఎక్కువైపోయింది. అది చూడటం లేకుండా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఈ సెల్ అన్న అలవాటు లేకుండా చేయటానికి చాలా ఎంజాయ్ చేస్తున్నారమ్మా. 2 months అయింది మాకు. 2 months నుంచి పిల్లలు వస్తున్నారు, చాలా చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే దీంట్లో అయిన తర్వాత క్యాఫ్టీరియా కూడా పెట్టాం. క్యాఫ్టీరియాలో కూడా మీకు అనేక రకమైన ఫుడ్, ఏ రకమైన ఫుడ్ కావాలంటే
అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి Okay. అక్కడ ఒక ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. ఓకే నెక్స్ట్ దాని తర్వాత సాఫ్ట్ ప్లే ఏరియాలో చేసాం. ఓకే దానికి కూడా 1 అవర్కి 200 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఓన్లీ 200 ఓన్లీ 200 ఛార్జ్ చేస్తాం. 1 కిడ్కి 1 అవర్ 1 అవర్ కి 200 ఛార్జ్ చాలా చేస్తాం. తక్కువ సార్. దాని మీద వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే ఎక్కువ కాస్ట్ కూడా ఎక్కువ కాదు కాబట్టి అంటే అందరూ కూడా అఫోర్డ్ చేసే ప్రైస్. వీకెండ్స్లో ఎక్కువగా రష్ ఉంటుంది. మిగతా రోజుల్లో కొద్దిగా పిల్లలు స్కూల్స్కి అట్లా వెళ్తుంటారు కదా, Yes, yes. దాని మీద వెళ్తున్నారు. అది సాఫ్ట్ ప్లే ఏరియా అది. నెక్స్ట్ దాని మీద తర్వాత పెద్దలకు కూడా విఆర్ గేమ్స్ విఆర్ గేమ్. విఆర్ గేమ్స్ మీరు చూశారు కదా, అవును, విఆర్ గేమ్స్ yes. అవన్నీ చాలా ఎంజాయ్ చేసిన గేమ్స్. పెద్దలు ఆడవచ్చు, చిన్నలు అందరూ ఉండవచ్చు, అన్నీ ఆడవచ్చు. అలా దాని తర్వాత మేము ఇంకా ఎస్టాబ్లిష్ చేయవలసింది కూడా ఉంది. అది కూడా చేస్తాం. వేకెంట్ ప్లేస్ చూశారు కదా, అవును. అది చేస్తాం. అక్కడ ఒక స్టూడియో రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అది 1000 స్క్వేర్ ఫీట్లో. Okay. దాని తర్వాత మినీ ఫంక్షన్ హాల్ అంటే మీరు చూశారు, ఇప్పుడు మినీ 250 to 300 పీపుల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళని మంచి చిన్న చిన్న బర్త్డేలు అన్నీ చేసుకోవడానికి పనికి వస్తుంది. పెద్ద భారీ ఎత్తు మ్యారేజెస్ గట్రా చేయడానికంటే మేము ఎలా చేయము. వాటి సరిపడా పార్కింగ్ కూడా సఫిషియెంట్ పార్కింగ్ మా దగ్గర ఉంది. పార్కింగ్ కూడా ఉంది. ఆ ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ గత 60 days నుంచి ఓపెనింగ్ నుంచి ఫంక్షన్స్ అవుతూ వాళ్ళకి కూడా అది కూడా మైనర్ ఛార్జ్, ఎక్కువ ఛార్జ్ కూడా ఎక్కువ చేయట్లేదు. అది కళ్యాణ మండపాలు 2 లక్షలు 3 లక్షలు ఏం కాదు, 15,000 to 20,000 లోపే ఇస్తున్నాం. ఇస్తూ అది చేస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే తర్వాత ఈ బాక్స్ క్రికెట్ ఒకటి ఓపెన్ చేసాం. ఇది పెద్దలు ఆడుకోవచ్చు, 11 మెంబర్స్ హ్యాపీగా ఆడుకోవచ్చు. వీళ్ళకి 1 అవర్కి 600 ఛార్జ్ చేస్తాం. 11 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి 600. వాళ్ళకి మైనర్ ఒక పెద్ద అమౌంట్ ఏం కాదు. వీకెండ్స్లో మాత్రం మరొక 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. 700. అలాగే చిన్నపిల్లలు మారాన్ చేసి వాళ్ళు ఇక్కడ ఆడుతామంటే అవ్వదు కాబట్టి దానికి మెషిన్ క్రికెట్ పెట్టాం. ఆ మెషిన్ క్రికెట్లో ఏంటంటే అక్కడ 18 బాల్స్ మెషిన్ వేస్తుంటుంది. వాళ్ళకి ఏ ఫాస్ట్ కావాలంటే ఆ ఫాస్ట్ వేస్తారు. ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ బాల్ వేస్తే వాళ్ళు ఆడుకోవచ్చు, ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది దే ఆర్ ఎంజాయింగ్. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. 18 బాల్స్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అది కూడా చక్కని రెస్పాన్స్ వస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇది ఉండడం, డిస్ట్రిక్ట్ అంతా ఎక్కడా లేదమ్మా. ఇది ఈ అన్ని కాన్సెప్ట్లు అన్నీ ఉండి అన్ని రకాల గేమ్స్ ఉండే ఎస్టాబ్లిష్ చేసేది 50 cents అంటే సుమారుగా 2,500 స్క్వేర్ యార్డ్స్, 50 cents ల్యాండ్ ఇది. దీంట్లో ఒక మిత్రుడు ఇచ్చారు, దాన్ని మేము ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. పూర్తిగా చేసి అన్ని రకాల సదుపాయాలు పూర్తిగా సమకూర్చి వచ్చే ప్రజలకు అంటే వచ్చే కస్టమర్స్కి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయగలనే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా అది కూడా చేస్తాం. పిల్లలందరూ మంచి విద్యావంతులు కాబట్టి వాళ్ళందరూ మా పిల్లలు చెప్పిన ప్రాప్తికే మేము చేస్తున్నాం. మేము కూడా ఇంజనీరింగ్ చేసినా వాళ్ళ కాన్సెప్ట్ మీకున్న అంత ఐడియాస్ మాకు ఉండవు కదా. పెద్ద చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మీకు కాన్సెప్ట్ గారు బాగుంటుంది. వాళ్ళే చేస్తున్నారు. దాన్ని మేము సపోర్ట్ చేస్తూ చేయడం జరుగుతుంది. మీరు ఈ దినం మీరు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ, మీ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, సో ఈరోజు నేను మీకు ఒక మంచి వర్త్ అనే వీడియోనైతే ఇంట్రడ్యూస్ చేశాను అనుకుంటున్నాను. సో డియర్ శ్రీకాకుళం పీపుల్, ఇక్కడ మాత్రం మీరు హైదరాబాద్లో ఉన్న దానికంటే మస్త్ డబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అవుతుంది. సో గుర్తుంది కదా, MCC నియర్ జెడ్పీ ఆఫీస్, ఇదైతే నోట్ చేసుకోండి. సో దట్స్ ఫర్ టుడే, బాయ్.